ఈ వీడియోలో నేను ప్రకాష్ రాజ్ గారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పబోతా ఉన్నా అనమాట. ప్రకాష్ రాజ్ గారు సినిమాల్లో చాలా గొప్ప నటుడు. తెలుగు సినిమాలే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా ఆయన నటించారనమాట. ఆయన అంటే ప్రపంచంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆయన చాలా మంచి నటుడు అనమాట. అయితే ఆయన సినిమాల పరంగా కూడా చాలా బాగా నటిస్తారు. ముఖ్యంగా ఏంటంటే ఆయన సమాజానికి ఒక హితవు పలుకుతూ ఉంటారు అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఆయన సమాజానికి ఎప్పుడు కూడా చేయాలి, మంచి చేయాలని చెప్పి చాలా రకాలుగా హితబోధలు చేస్తా ఉంటారు. అలాగే ఆయన సమాజంలో జరిగే ప్రతి తప్పుని కూడా ఎత్తి చూపుతా ఉంటారు అనమాట. ప్రతి విషయంలో కూడా ఆయన ఒక మంచి పౌరుడిగా ఉండాలని చెప్పి ఎప్పుడు హితబోధలు చేస్తా ఉంటారు. అలాంటి ఆయన మీద ఈ మధ్య ఒక కేసు పడింది. అదేంటంటే ఆయన బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారని చెప్పి కేసు వేశారనమాట. నిజమే, ఆయన బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు. దాని వల్ల ఏమైందంటే చాలా మంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయారనమాట. మరి బెట్టింగ్ యాప్లు ఆడితే పెద్దగా డబ్బులు రావు, కానీ వాళ్ళని మీరు ఆడండి, గెలవండి అని చెప్పి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ చేత ఆడిచ్చి కొన్ని కోట్ల ఇన్వెస్ట్మెంట్లు పెట్టించి వాళ్ళు గెలవలేక ఉన్నదంతా పోగొట్టుకొని, లేకపోతే అప్పులు తీసుకొచ్చి మరి ఆడి మొత్తం పోగొట్టుకొని ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆందోళనతో చాలా మంది ఉరేసుకుని చనిపోతున్నారు అనమాట. ఇప్పుడు ఇలాంటి చావులు చూసిన తర్వాత ఒక ఇన్వెస్టిగేషన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ చేసింది. అప్పుడు అసలు ఇలాగా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిలో ఎవరెవరు ఉన్నారని చెప్పి దాంట్లో ఆశ్చర్యకరంగా ప్రకాష్ రాజ్ గారు కూడా ఉన్నారని చెప్పి తెలుస్తుంది అనమాట. నిజంగా ప్రకాష్ రాజ్ గారు ఇంత గొప్ప వ్యక్తి, సమాజంలో ఎంతో మందిని చూశారు, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు అన్ని తెలుసు. అలాంటి ఆయన కేవలం డబ్బు కోసం ఇంత కకృతి పడి ఇలా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయాలని చెప్పి ఎలా అనుకున్నారో గానీ ఇది మాత్రం దుర్మార్గం అనమాట. ఆయనకు కూడా తెలుసు కదా అసలు బెట్టింగ్ యాప్లు ఆడితే డబ్బులు రావని తెలుసు, ఫైనల్ గా మనం నష్టపోతామని కూడా తెలుసు అనమాట. అలాంటి ఆయన కూడా మరి ఇలా ప్రమోట్ చేసి ఎంతో మంది చావుకు కారణమయ్యాడు కదా. అందుకని ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఆయన నోటీసులు పంపించారనమాట. ఆయన హాజరయ్యి పోలీసుల ముందు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. చూడాలి మరి ప్రకాష్ రాజ్ గారికి ఏ రేంజ్ లో ఈ బెట్టింగ్ యాప్స్ కేసు అనేది ఇబ్బంది పెట్టిద్దో. నిజంగా అసలు ఆయనే కాదు, ఈ ముందు ఎవరు కూడా ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకుండా ఖచ్చితంగా ఆయన మీద కఠిన చర్యలు అయితే తీసుకోవాలని చెప్పి అందరూ కోరుకుంటా ఉన్నారనమాట.